హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి అసలు నేను 2025లో ఏం చేశాను? ఎన్ని ఇబ్బందులు పడ్డాను? టైలరింగ్ ఎలా చేశాను? ఏంటనేది ఈ చిన్న వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను చూడండి. అలాగే నెక్స్ట్ ఇయర్ వచ్చే ఇయర్ 2026లో నేనేం చేయబోతున్నాను? ఎలా స్టిచ్ చేయబోతున్నాను? ఎలా యాక్టివ్‌గా ఉండాలనుకుంటున్నాను అనేదైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి. నాకు 2025 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే నాకు యూట్యూబ్‌లో సక్సెస్ అనేది వచ్చింది. సక్సెస్ అంటే నాకు మనీ రాలేదండి ఇంకా. మనీ వచ్చినప్పుడే సక్సెస్ అనుకోవడం నేను అనుకోననమాట. ప్రతిదీ మనీతో అసలు ముడిపెట్టను. కానీ నాకు 2025లో నేను అంతకుముందే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాననమాట. అంటే నేను నార్మల్‌గా స్టార్ట్ చేశాను. ఏదో టైమ్ పాస్ కెట్టినట్టుగా ఏవేవో చిన్న చిన్న షార్ట్ వీడియోస్ పెట్టాను. కానీ నాకు ఆ షార్ట్ వీడియోస్ కొంచెం పబ్లిక్ అవ్వడం, కొంచెం సబ్స్క్రైబర్ రావడం ఇదంతా చూసిన తర్వాత ఖచ్చితంగా నేను కూడా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను కూడా స్టార్ట్ చేసేసాననమాట. ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత నుంచి 1000 సబ్స్క్రైబర్ అవ్వడానికి చాలా కష్టపడ్డానండి. చాలామంది ఏం చేస్తారంటే లైవ్‌లు పెట్టేసి లైవ్‌లో కూర్చుంటే వాచ్ టైమ్ వచ్చేస్తుంది. అలాగే సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారని చేస్తూ ఉంటారు. నేను అలాంటివి ఏమీ చేయలేదనమాట. లైవ్ పెట్టడానికి కూడా నాకు లేదు. ఎందుకంటే నేను ఉండే షాప్ దగ్గర మొత్తం నాయిస్ వస్తూ ఉంటాయి. చుట్టూ సౌండ్ వస్తూ ఉంటుంది కదని నేను పెట్టలేననమాట. ఇంకా నేనింకా యూట్యూబ్ అంతగా పట్టించుకోలేదనమాట స్టార్టింగ్ నుంచి కూడా. ఏదో అప్పుడొకటి పెట్టాను. దగ్గర దగ్గర పెట్టిన తర్వాత ఒక 6, 8 మంత్స్ వరకి పెద్దగా వీడియోస్ ఏమి పెట్టలేదు. తర్వాత లాంగ్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. అలాగే ఆహ్, ఏదైనా స్టిచ్చింగ్ వీడియో, కటింగ్ వీడియో ఇవన్నీ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఛానల్‌లో కొంచెం గ్రోత్ అనేది వచ్చిందనమాట. అంటే ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. వాచ్ అవర్స్ వచ్చేసింది. మానిటైజేషన్ కూడా చేయించేసాననమాట. మానిటైజేషన్ కూడా అయిపోయిందని ఛానల్‌కి. ఇంకా అది నేను 2025లో సక్సెస్ వచ్చినట్టే. నాకు గూగుల్ పిన్ వచ్చింది అదే ఇయర్‌లో. నాకు అలాగే 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయి మానిటైజేషన్ అయిపోయింది. ఎలాంటి ఇష్యూ లేకుండా. ఈ 2 జరిగాయనమాట. అలాగే నేను హ్యాపీగా స్టిచ్ చేసుకున్నాను. ప్రతిరోజు స్టిచ్ చేసుకున్నాను. ఓన్లీ దసరా అప్పుడు తప్ప మిగతా టైంలో ప్రతిరోజు యాక్టివ్‌గానే ఉన్నాననమాట. ఇంకా ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం మార్చుకోవాలనుకుంటున్నాను. స్టిచ్చింగ్ స్టైల్ గానీ, కటింగ్ స్టైల్ గానీ అలాంటివి ఎలాంటి మార్పు చేయాలనుకుంటున్నాను. వర్కర్స్ పెట్టుకోవాలా? లేదా? లేదంటే నేనే స్టిచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాననమాట. నెక్స్ట్ అయితే ఏంటంటే ఖచ్చితంగా కస్టమర్స్‌కి ఒక అలవాటైతే చేయాలనుకుంటున్నానండి. అడ్వాన్స్ తీసుకోవడం. మనం ఫస్టే కొంచెం 3 బ్లౌజెస్ తీసుకొచ్చారనుకోండి. దాంట్లో సగం ఎంత అవుతుందో దాంట్లో సగం ఇచ్చేయండి అని అడగడం. అలా ఇచ్చినప్పుడు మనం అమౌంట్ తీసుకున్నప్పుడు తొందరగా స్టిచ్ చేసి ఇవ్వగలగాలనమాట. ఇంకా అలా ఫస్ట్ అడ్వాన్స్ తీసుకోవడం అయితే నేను అలవాటు చేస్తానండి. ఎందుకంటే కొంతమంది కుట్టించుకున్న తర్వాత అమౌంట్ సరిగ్గా ఇవ్వరు. అలాగే మనం కుట్టిన బ్లౌజెస్‌కి రేట్ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఇప్పుడు 200 బ్లౌజ్ ఉందనుకోండి. 200 బ్లౌజ్ లైనింగ్‌కి ఒక 50 రూపీస్. ఇంకా ఇవన్నీ పెట్టేస్తే ఒక చీర వచ్చేస్తుందని చెప్పేసి అవి తీసుకెళ్లరనమాట. అలా కాకుండా ఉండాలంటే ఈ అలవాటు చేయాలి. ఏంటంటే కస్టమర్స్‌కి మనం అడ్వాన్స్ తీసుకోవడం. ఎక్కడైనా తీసుకుంటారండి. మనం ఈ టైలరింగ్ ఫీల్డ్‌లో మాత్రమే ముందుగా అడ్వాన్స్ అనేది తక్కువగా తీసుకుంటాము. కానీ ఇక్కడ నేనైతే ఫస్టే అడ్వాన్స్ అడిగేశాననమాట. కుట్టిన తర్వాత సగం ఇయ్యండి. ఇప్పుడు కుట్టకముందు సగం ఇచ్చేసేయండి అని చెప్పేసి అడిగి తీసేసుకొని స్టిచ్ చేశాను. లేదంటే నేను ప్రతిసారి వాళ్ళకి ఫోన్ చేసి అడగడం ఇదంతా బాగాలేదు కాబట్టి ఇలా అడ్వాన్స్ తీసుకోవడం అలవాటు చేద్దామని అనుకుంటున్నాను. అలాగే నేను కూడా ఇంకొంచెం టైంకి అందించేటట్టుగా బ్లౌజులనేది టైంకి అందించేటట్టుగా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాననమాట. మనం ఎంత పెద్ద సైజ్ అయినా కూడా ఎన్ని జెయింట్లు పడ్డా కూడా మినిమం 1 అవర్‌లో స్టిచ్ చేస్తాం కదా! దాన్ని బట్టి మనం వర్క్ అనేది తీసుకోవాలనమాట. ఎక్కువ తీసేసుకొని వర్క్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి డీలా పడకూడదు. ఇక్కడ చూడండి నేనైతే ఇంకా హ్యాండ్స్ జెయింట్ అయితే వేసేస్తున్నాను. అది చూసేయండి మీరైతే. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకొక మార్పు ఏంటంటే ఏదైనా సరే ఎలా ఉంటుందంటే మనం నిర్లక్ష్యంగా ఉంటే ఏదైనా పోవచ్చు, ఏదైనా రావచ్చు అన్నట్టుగా. కాబట్టి ఎవరైనా క్లాతులు గానీ, బ్లౌజులు గానీ ఏవిచ్చినా కూడా ఎప్పటికప్పుడు కవర్లలో పెట్టేసి నేమ్ రాసి పెట్టుకోవాలని అయితే డిసైడ్ అయ్యానండి. నేమ్ రాసేసి పెట్టేస్తే ఏమవుతుంది ఒకవేళ మనకు ఎక్కువగా బల్క్‌లో ఆర్డర్ ఉండి మర్చిపోయినా కూడా పలానా వాళ్ళ బ్లౌజ్ ఉంది అని చెప్పేసి తీసేసి కుడతాం కాబట్టి అలా. కొన్ని విషయాలైతే ఖచ్చితంగా
ప్రాపర్‌గా మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఏం స్టిచ్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి, ఏ టైంకి ఇవ్వాలనేది ఒక ప్రాపర్‌గా పెట్టేసుకోవాలి మనం. ఒక ర్యాక్‌లో వచ్చేసి తొందరగా ఇవ్వాల్సినవి, ఒక ర్యాక్‌లో కుట్టినవి, ఇలా ప్రతీదీ పెట్టేసుకొని రోజు చూస్తుండాలి. మన క్లాతింగ్ అనేది ఎలా ఉంటుందంటే టైలర్ షాప్ అంటే ఇంట్లో అనుకోండి తక్కువగా ఉంటాయి. మనం ఒక దగ్గర పెట్టేస్తాం కనిపిస్తూ ఉంటాయి. షాప్‌లో అలా కాదు బోలెడన్ని ఉంటాయి. ఎవరిది ఇవ్వాలి టైంకి, ఎప్పుడు ఇవ్వాలనేది ప్రతీదీ చెక్ చేసుకుంటూ రేపేం చేయాలి అనేది ముందు రోజు ప్లాన్ చేసుకుంటూ వెళ్తే రోజు కనీసం 4-5, 6 వరకు స్టిచ్ చేసుకున్నా చాలండి. ఒక 6 వరకు స్టిచ్ చేసినా కూడా మనకి హెల్త్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. ఇంట్లో వర్క్ అంతా చేసేసుకొని, ఇంట్లో ఎక్కడవక్కడ పెట్టేసి, మిషన్ మీదే తెల్లవారుజామునే కూర్చొని రోజంతా నైట్ వరకి 10 బ్లౌజులు కుడదామని చెప్పేసి కూర్చొని హెల్త్ పాడు చేసుకోకుండా హ్యాపీగా రోజుకి 5 లేదా 6 లేదంటే 3 మీరు తక్కువగా కుట్టే వాళ్ళైతే 2 ఇలా ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ ఇయర్ అయితే ఇంకా వర్క్ పెంచేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడొచ్చే 2026లో నేను చిన్న చిన్న మార్పులతో ఇంకా టైంకు అందించాలని ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా అంటే టైంకి ఇవ్వాలి కస్టమర్స్‌కి. కొన్నిసార్లు మాట దాటేయాల్సి వస్తుంది కదా! అలా కాకుండా అన్న టైంకి డెలివరీ ఇచ్చేసేయాలి. ప్రతిదీ క్లియర్‌గా నోట్స్ మెయింటైన్ చేయాలి. నోట్స్ ఆల్రెడీ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే నేను కొన్నిసార్లు బిజీ ఉన్నప్పుడు, ఎప్పటినుంచో వచ్చే కస్టమర్స్ వచ్చినప్పుడు నాకు తెలుసు కదా! నేను గుర్తుంచుకుంటాను కదా! అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్‌తో కొన్నిసార్లు రాసుకోననమాట. అది మిస్టేక్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒకరు క్లాతింగ్ తీసుకొచ్చారు మన దగ్గరకంటే వాళ్ళ ఊరు, వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవన్నీ రాసి పెట్టేసుకుంటే మనకు నెక్స్ట్ ఏదైనా డౌట్ ఉన్నప్పుడు కూడా మనం ఫోన్ చేసి క్లియర్ చేసుకోవచ్చనమాట. అదొకటి మార్చుకోవాలనుకుంటున్నాను. అలాగే టైంకి ఇవ్వాలని. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్‌ను మాత్రం వదిలేది లేదనమాట. వ్యూస్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా యూట్యూబ్‌లో ఒక వీడియో ఆ రోజు స్టిచ్ చేయాల్సిన బ్లౌజులు ఆ రోజు స్టిచ్ చేయాలి. స్ట్రెస్ లేకుండా ఈజీగా స్టిచ్ చేసుకోవాలనమాట. నేనైతే ఈజీగానే స్టిచ్ చేస్తానండి. ఏంటంటే నాకు తెలుసు నా కెపాసిటీ నేను ఎంత కుట్టగలనని చెప్పేసి. దాన్ని బట్టి ఈజీగా చేసుకుంటూ వెళ్తాను. ప్రతి ఒక్కరు ఇలాగే ఉండాలని లేదు. ప్రతి ఒక్కరు అంత ఎక్కువగా స్టిచ్ చేయాలని ఏమీ లేదనమాట. మన హెల్త్‌ని చూసుకుంటూ మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 2025లో సక్సెస్‌ఫుల్‌గా స్టిచ్ చేశాను. అలాగే 2026లో కూడా డబుల్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలని నేను డిసైడ్ అయ్యాననమాట. నాకేంటంటే నేను అలవాటు అయిపోయాను. ఈ ఫీల్డ్‌కి, ఈ పనికి అలవాటు అయిపోయాను కాబట్టి నేను ఈజీగా చేసేసుకోగలను ఎన్ని వచ్చినా కూడా. అలాగే నా వీడియోస్ చూసే మీరు కూడా ఇలాగే కొంచెం కొంచెంగా వర్క్ పెంచుకుంటూ మంచి పొజిషన్‌లోకి రావాలని కోరుకుంటున్నాననమాట. నాకు 2025లో సక్సెస్ వచ్చేసినట్టే, అలాగే 2026లో డబుల్ సక్సెస్‌ఫుల్ రావాలని మీరు కోరుకోండి. నేను కోరుకుంటున్నాను. ఏంటంటే నాకు 2025లో నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. అలాగే ఇదే 25లో నాకు వచ్చే అమౌంట్ కూడా రెడీ అయిందనమాట. నాకు నెక్స్ట్ మంత్ నా చేతికి రావచ్చనమాట. ఈ 2 సక్సెస్ అయ్యాను. కానీ నేను ఎలా అంటే పట్టు వదలని విక్రమార్కుడిలాగా యూట్యూబ్ గురించైతే నాది నేను గొప్పగా చెప్పుకోవాలని కాదు. కానీ కంటిన్యూగా నేను ఇంత వర్క్ చేసుకొని ఇంట్లో ప్రతి పని చిన్న పని నుంచి పెద్ద పని వరకు ప్రతి పని ముగించుకొని షాప్‌కొచ్చేసి ఇవన్నీ కట్ చేసి ఇచ్చేసి మళ్ళీ స్టిచ్చింగ్ పెట్టుకొని ఖచ్చితంగా వీడియో తీసి ఎడిటింగ్ చేసి డైలీ ఒక వీడియో పెడుతూ వచ్చాననమాట. నా కష్టానికి ఇప్పుడొచ్చే అమౌంట్‌కి పెద్ద లెక్క కాదనమాట. కానీ నేను ఇక్కడ కూడా సక్సెస్ కావాలి. ఇక్కడ కూడా సక్సెస్ అయ్యి నించొని చూపియాలని చెప్పేసి నేను పట్టుదలతో చాలా సార్లు చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ గివ్ అప్ ఇచ్చేసారు. కానీ నేను ఇవ్వననమాట. నాకు కొంచెం ఏంటంటే ఏదైనా మనసు మీద పెట్టాననుకోండి వినననమాట. అది సాధించాలి అనే కసితోనే ఉంటాను. అలాగే యూట్యూబ్ విషయంలో కూడా ఎంత ఓపిక తీసుకున్నానంటే అంత ఓపిక తీసుకొని వీడియోస్ పెట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు కొంచెం కొంచెం మీ సపోర్ట్ అందరిది పెరిగిందనమాట. నాకు కూడా కొంచెం ఓప్ అనేది వచ్చింది. మనం కూడా సక్సెస్ అవుతాం దీంట్లో అని చెప్పేసి ఇంకా నేనైతే ఇలాంటి మార్పులు చేసుకొని ముందుకైతే వద్దామనుకుంటున్నానండి. అంటే ఎక్కడ గివ్ అప్ ఇవ్వను. అలాగే నేను ఏదో చేస్తాను, ఏదో చూయిస్తాను మీకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రోజొక ఇంపార్టెంట్ వీడియో పెడతాను. లేదంటే ఏదో కొత్తగా చూపించబోతున్నాను ఫర్దర్ వీడియోస్‌లో అని చెప్పేసి చెప్పను. ఏదైతే నేను చేస్తున్నానో అదే చూయిస్తాననమాట. నేను ఇప్పుడు
ఎవరినో ఇప్పుడు కటింగ్ పెట్టుకున్నాననుకోండి, అక్కడ ట్రైపాడ్ పెడతాను, ఫోన్ పెడతాను, వీడియో తీస్తాను. అంటే వీటన్నిటితో పాటు నాకు ఇంటి పని అనేది చాలా ముఖ్యమనమాట. నేను ఇంటి పనికి ఖచ్చితంగా 10:30 వరకు ఖచ్చితంగా ఇంటి పనితోనే సరిపోతుందండి. నాకెవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. అన్నీ నేనే చూసుకోవాలనమాట. పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి అన్నీ రోజు క్లియర్‌గా చేసేసుకొని షాప్‌కొస్తాననమాట. ఇంక 2006లో ఇంకొంచెం యాక్టివ్ కావాలని అనుకుంటున్నాను. గత సంవత్సరం అంటే పోయిన సంవత్సరం కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయన్నమాట. అలా కాకుండా ఈసారి సక్సెస్‌ఫుల్‌గా అసలు పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు స్టిచ్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. నాకు యూట్యూబ్ ద్వారా మీ సపోర్ట్ కూడా కావాలండి. మీరందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. సబ్స్క్రైబర్స్ పెరిగారు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.